స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ ఆగస్టు 16 నుంచి రవి మార్పు వల్ల అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్. అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. సంవత్సరం తర్వాత సింహరాశిలోకి, తన సొంత రాశిలోకి సూర్యభగవానుడు రావటం అనేది చాలా గొప్ప విశేషం. అంటే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రం వస్తుంది. దీన్ని సింహ సంక్రమణం అంటారు. ఈ సింహ సంక్రమణంలో ఆగస్టు 16వ తారీఖు సోమవారం రాత్రి 7:44 మఖా నక్షత్రం 1వ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో మన సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. ఈ సింహ సంక్రమణ ప్రారంభం ఎప్పటి వరకు ఉంటుంది? సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 7:42 కంటే శుక్రవారం రాత్రి. ఇక్కడ 7:42 సింహ సంక్రమణం ముగిస్తుంది. ఆగస్టు 16 టు సెప్టెంబర్ 16. అంటే షట్ 3 దశస్థో భాను అన్నారు. గోచారీత్యా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాలను సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో గోచారంలో చెప్పబడింది. మరి సింహరాశి సూర్యభగవానుడు ఉద్యోగకారకుడు. జయాలు, అపాజయాలు, ఆరోగ్యము, కుటుంబము, శరీర సౌఖ్యము, శరీర సుఖాన్ని అన్నిటినీ ఇచ్చేవాడు సూర్యభగవానుడే. అందువల్లే గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం ఉండాలని మనకి శాస్త్రంలో చెప్పబడింది. మరి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి రావటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? మరి సింహరాశిలోకి జన్మంలో రవి సంచారం వల్ల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగటం, కుటుంబం నుండి ఆకస్మికంగా ధనలాభం, అంటే కుటుంబపరంగా ధనలాభం కలుగుతూ ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసమే పెరగటమే కాదు, కుటుంబం నుండి కూడా ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. అలానే అధికారుల యొక్క మద్దతు, ఎవరైతే మనం ఉద్యోగం చేస్తున్నామో అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ బాగా వస్తుంది. అంటే ఉద్యోగపరంగా మద్దతు లభించడం ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా పిల్లల యొక్క జీవితాల్లో సంతోషం బాగా పెరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉంటారో చాలా సంతోషంగా ఉంటారు. చదువు పట్ల బాగా శ్రద్ధ చూపిస్తారు, ఆసక్తికరంగా చదువుకోవాలి. పోటీ పరీక్షల్లో కూడా నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు విదేశీయానం కూడా ఉందండి విద్యార్థులకు సంబంధించి. విదేశాలకు వెళ్ళే వారికి మటుకు ఇది సరైన సమయం కాదు, వెళ్ళకూడదు. అంటే విదేశాలకు వెళ్ళలేరు, ప్రయత్నాలు చేసినా కూడా విఫలమైపోతారు వీళ్ళు. ప్రయత్నం చేయటంలో తప్పు లేదు, మానవుడి యొక్క ప్రయత్నం చాలా గొప్పది కానీ వెళ్ళలేకపోతారు. అలా నిరుత్సాహపడాల్సిన పనేమీ లేదు. తర్వాత రోజుల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు సరైన సమయం కాదు విదేశాలకు వెళ్ళటం. అలానే అనారోగ్యం, అంటే ఆరోగ్యం విషయంలో భద్రత ఉండాలి. అంటే కేవలం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు విద్యార్థులు ఇలాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకి తర్వాత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు, అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి. బంధుమిత్రుల సపరివారంతో కలహాలు, కొంతమంది బంధుమిత్రులు ఉంటారు ఊరికే మనల్ని రెచ్చగొట్టేవాడు ఉంటాడు, కోపం ఉండేవాడు ఉంటాడు, ఆవేశపడేవాడు ఉంటాడు. ఇక్కడ ఒకడు మంచివాడైనా ఎదుటివాడు మంచివాడు కావాలని రూల్ లేదు ప్రపంచంలో. నేను మంచివాడిని, ఎదుటివాడు మంచివాడు కావాలని రూల్ లేదుగా. మనం డ్రైవింగ్ చేస్తుంటాం, డ్రైవింగ్లో ఏం జరుగుతుంది? మనం మంచిగానే డ్రైవింగ్ చేస్తుంటాం, ఎదుటివాడు వచ్చి గుద్దే అవకాశాలు ఉంటాయిగా. మనం ప్రపంచంలో మనం మంచివాళ్ళైతే మాత్రం సంఘాల్లో అందరూ మంచివాళ్ళు కాదు. అది సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి. నేను మంచివాడిని, నేను క్లీన్ చీట్ అండి. ఈ సమాజం కూడా అలా ఉండాలంటే జరగని పని. దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలాగా బంధుమిత్రులతోటి మటుకు కొద్దిగా గొడవలు అయ్యే సూచనలు అనేవి ఉన్నాయి. గొడవలు కాకుండా ఉండటం చూసుకోవాలి. ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి సింహరాశి? శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తుంటారు కానీ వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు ఆలస్యం జరుగుతాయి. దాంతోపాటు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. అంటే అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు.
అంటే అధికారులు ప్రతి వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి. ప్రతి పనిలో కూడా అధికారులకు అన్ని రహస్యాలు చెప్పకూడదు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ బట్ ఆ ప్రమోషన్లు కూడా అంత కన్వీనియంట్ ఉండదు. స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి. స్థానచలనం జరగటం వల్ల అక్కడ మానసికంగా కొంత ప్రెజర్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. నిరుద్యోగులకి ఏ విధంగా ఉంటుంది? నిరుద్యోగులకి ఏదో రకమైన ఉద్యోగం వస్తుంది, కానీ వాళ్ళు ఆశించినంత మటుకు ఉద్యోగం రాదు. ధనపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రుణ బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. మనం గతంలో ఏదైతే తీసుకున్నామో అలాంటి బాధలు కలుగుతాయి అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కొద్దిమందికి మాత్రమే ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో కొంతమందికి మాత్రమే ఇబ్బందులు కలుగుతాయి. నేత్ర సంబంధమైన వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే కంటికి సంబంధించిన వ్యాధుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే విదేశాలకు ప్రయత్నాలు చేయొచ్చు, కానీ బట్ విదేశీ ప్రయత్నం అనేది సఫలీకృతం కాదు, అవ్వదంటారు. అవ్వదు. ప్రయత్నం చేసుకోండి. ప్రయత్నం చేసుకోవటంలో తప్పు లేదు, కానీ అంత ప్రయత్నం కాలేదు కదా అని మీరు మానసికంగా ఆందోళన పడద్దండి. వ్యాధులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తం చేయటంలో ఎప్పుడూ తప్పు లేదు. వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటాం. ఆత్మవిశ్వాసం మటుకు బాగా పెరుగుతుంది. పనిలో శ్రద్ధ పెరుగుతుంది. అధికారుల యొక్క సపోర్ట్ ఉంటుంది. అలానే ప్రతి పనిలో కూడా కొంత సర్వత్రా విజయం లభించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కొంత ఆవేశం, కోపం బాగా పెరుగుతుంటుంది. స్త్రీలకు కొంచెం గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్తే చాలా మంచి జరుగుతుంది. అయితే కొన్ని వాళ్ళు ఏదైతే ఉంటే అలాంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అంటే ఎలాంటి పరిహారం చేయాలండి? వాళ్ళు నారాయణ అష్టోత్తరాన్ని చదువుకోవటం ఒకటి, విష్ణుమూర్తి సంబంధించిన అష్టోత్తరం ఒకటి ఉంటుంది. తర్వాత అష్టాక్షరి మంత్రం ఒకటి ఉంటుంది నారాయణది. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఆదివారం రోజు చదవాలి. విష్ణుమూర్తికి ఇక్కడ నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టడమే కాకుండా వీళ్ళు నేను చెప్పినట్టుగా ప్రతి ఆదివారం కూడా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. వీలైతే జిల్లెడు సమిధలతోటి ఓం ఆదిత్యాయ స్వాహ, ఓం ఆదిత్యాయ ఇదన్నోమ అని ఆవు నెయ్యి తీసుకొని చక్కగా ఒకవైపు గోధుమలు వేస్తూ సూర్యుడి యొక్క హోమం చేయాలి. అంటే సూర్యుడి యొక్క భగవానుడి యొక్క హోమం అనేది ప్రాతకాలంలో సూర్య హోరలో 4 ఆదివారాలు చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇవన్నీ చేస్తేనే మనం మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.